ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు సోమవారం. మనము 2వ అధ్యాయంలోని 16వ శ్లోకం నాసతో విద్యతే భావో అనే శ్లోకం మీది భాష్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ సత్తు అసత్తు ఎట్లా తెలుస్తుంది? ఉన్నదేమో ఎప్పటికీ పోదు, ఉన్నదేమో ఎప్పుడూ విఫలం కాదు. అంటే సద్బుద్ధి అసద్బుద్ధి వల్లనే ఒక నిజమైన వస్తువేది మిథ్య ఏది అని తెలుస్తుంది. ఒకటి సత్యం మిథ్యాలను ఎట్లా గుర్తుపట్టాలి? దానికి ఒక పరీక్ష, మన అనుభవానుసారంగా ఒక పరీక్ష. ఏమన్నారంటే, ఏదైతే తన కారణంలో లయమైపోయి తానుగా మిగలదో, అంటే ఏ పదం యొక్క వస్తువు, ఏ పదము యొక్క వస్తువు మిగలకుండా తొలగిపోతుందో, ఇంకా మిగలదో, అది మిథ్య. ఏ వస్తువు యొక్క ప్రత్యయం, ఇక్కడ ప్రత్యయం ద్వారా నిర్ణయం చేస్తున్నాం. ఏ వస్తువు యొక్క ప్రత్యయం ఎప్పటికీ ఎక్కడ కూడా ఛేదం కాకుండా, విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో అది సత్యం. ఏ వస్తువు యొక్క ప్రత్యయం అంటే ఇక్కడ ఏమంటాడు? సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధే. 2 బుద్ధులు ప్రతి వస్తువులో, ప్రతి అనుభవంలో మనకు 2 ప్రత్యయాలు కనిపిస్తాయి, 2 వృత్తులు. యద్విషయా బుద్ధి నవ్యభిచరది. కొంచెం రిపీట్ చేసి ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఒకే విషయంలో ఉన్నాం గనక అకస్మాత్తుగా మధ్యలో చెప్తే అర్థం కాదని అట్లా చెప్తున్నా. యద్విషయా బుద్ధి నవ్యభిచరతి తత్సత్. ఏ ప్రత్యయము యొక్క విషయం, ఏ వృత్తి యొక్క విషయం వ్యభిచరతి అంటే ఇంకా మారదు, అంటే ఇంకా తొలగదు, మారదు, కదిలిపోదు, అది సత్యం. ఏ ప్రత్యయము యొక్క విషయం ఇదిగో ఇక్కడ ఉన్నది అనేది మళ్ళోసారి పరిశీలిస్తే అది లేకుండా అయిపోతుంది, అంటే అది కదిలిపోతుంది, చెదిరిపోతుంది. ఏ వృత్తి యొక్క విషయం కనిపించి చెదిరిపోతుందో అది మిథ్య. ఏ వస్తువు యొక్క ప్రత్యయం కనిపిస్తే ఇంకా ఉండిపోతుంది. అసలు కనిపిస్తుంది అంటే కొత్తగా వచ్చి కనిపిస్తుందని కాదు. దేని గురించిన వృత్తి కొత్తగా ప్రారంభం కాదు. ఇప్పుడు ఘటవృత్తి వస్తుంది, మన అనుభవంలో కలగాలి. పుస్తక వృత్తి, ఘటవృత్తి, పుస్తక వృత్తి, గోడ వృత్తి, ఏదైనా ప్రపంచ పదార్థ వృత్తి, ఆ మాటకొస్తే ప్రపంచ వృత్తే. ఇంకా చివరికి నేను అనే వ్యక్తిగా వృత్తి. ఈ వృత్తి మనకు కలగాలి, అవునా? కానీ సద్వృత్తి కొత్తగా కలగదు, ఎప్పుడూ ఉంటుంది, కొత్తగా కలగదు. అయితే దేని వృత్తి ప్రతి వస్తువులో మనకు అనుభవంకి వస్తుంది. 2 అనుభవాలు వస్తాయి. అనుభవంలో 2 అనుభవాలు కలుగుతాయి. ఒక అనుభవం దాని వృత్తి ఎంత పరిశీలించినా చెదరకుండా నిలిచి ఉంటుంది, అది సత్యం. అయితే ఇప్పుడు పుస్తకం ఉన్నది అని అన్నామంటే, పుస్తకం అనేది ఒక వృత్తి, ఒక అనుభవం. వృత్తి అనండి, అనుభవం అనండి, పర్వాలేదు.
అనుభవం అన్నా, వృత్తి అన్నా, ప్రత్యయం అన్నా ఒకటే. లేక బుద్ధి అన్నా, ఇక్కడ భాష్యకారులు బుద్ధి అన్నారు. బుద్ధి అన్నా, వృత్తి అన్నా, అనుభవం అన్నా, ప్రత్యయం అన్నా 4 మాటలకు ఒకటే అర్థం. అందుకని ఇంక తికమక పడకండి. అయితే పుస్తకం ఉన్నది అన్నప్పుడు ఉన్నది అనేది ఒక వృత్తి, ఒక అనుభవం, ఒక ప్రత్యయం. పుస్తకం అనేది ఇంకొక ప్రత్యయం. అవునా? పుస్తకం అనేది ఒక ప్రత్యయం, ఉన్నది అనేది రెండవ ప్రత్యయం. ఈ 2 ప్రత్యయాల్లో ఏ ప్రత్యయం మిథ్య అయిపోతుంది, ఏ ప్రత్యయం మిథ్య కాకుండా నిలిచి ఉంటుంది. అది దాంచేత పుస్తకం ఉన్నదిలో పుస్తకం సత్యమా, ఉన్నది అనేది ఉనికి సత్యమా? పుస్తకం సత్యమా, ఉన్నది అనేది ఉనికి సత్యమా? పుస్తకం గురించిన ఉనికి అక్కడ చూడండి, అందులో ఒక ఉనికి ఉన్నది. ఆ ఉనికి ఒక రకంగా ఉంటే పుస్తకం అనేది తోస్తున్నది. అయితే తోస్తున్న రూపం ఉన్నదా, లేక ఉన్నది అనిపిస్తున్నది ఉన్నదా? ఈ ప్రత్యయము లేక వృత్తి లేక అనుభవము, నేను దీన్ని అనిపిస్తున్నది అంటున్నాను. ఊరికే అచ్చ తెలుగు మాటలు అంతే. వృత్తి అన్నా, ప్రత్యయం అన్నా, అనిపించటం అన్నా ప్రత్యయమే. అనిపిస్తుంది అంటే ప్రత్యయం. అయితే ఇక్కడ ఘటం ఉన్నది అంటే ఉన్నది అనే అనిపించటం ఒకటి, ఘటం అనిపించటం ఒకటి. ఈ రెండిట్లో ఏది ఉన్నది అంటే ఏది ఇది సదసద్బుద్ధి అదే స్థితి. ಈ ಬುದ್ಧಿ ಸರ್ವೈರುಪಲಭ್ಯತೆ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುವಿನಲ್ಲಿ ಈ 2 అనుభవాలు, ఈ 2 ప్రత్యయాలు అందరికీ కలుగుతాయి. ప్రతి ఒక్క అనుభవంలో అది సత్యానుభవం కావచ్చు, మిథ్యానుభవం కావచ్చు. నీలోత్పలవత్ సన్ఘట, సన్పట, సన్హస్తి మొదలగునవి. తయోర్బుద్ధ్యోహో, ఈ 2 బుద్ధుల్లోంచి, ఈ 2 అనిపించటాల్లోంచి, 2 అనుభవాల్లోంచి ఒక్క అనుభవం చెదిరిపోతుంది, కదిలిపోతుంది. ఒక్క అనుభవం కదలదు, ఎప్పుడు ఉంటుంది. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎట్లయినా ఉండనే ఉంటుంది అది. అవునా? ఘటాది బుద్ధిర్వ్యభిచరతి, తయోర్బుద్ధ్యోహో ఘటాది బుద్ధిర్వ్యభిచరతి. ఈ 2 బుద్ధుల్లో, ఈ 2 ప్రత్యయాల్లో, 2 అనుభవాల్లో ఘటానుభవం చెదిరిపోతుంది, కానీ ఉన్నది అన్న అనుభవం చెదరదు. అది చూడండి. అంటే మనం ఉన్నది అన్న అనుభవాన్ని విడదీసి ఘటానుభవం కంటే వేరుగా ఉన్నది అనేది గుర్తుపట్టాలి. ఉండటం ఒక్క అనుభవం, ఘటం అనేది ఇంకొక అనుభవం. 2 ఒకటే కాదు. మనం 2 ఒకటే అని చూడటమే అధ్యాస. ఘటం ఉన్నది అంటాం, ఘటం ఉన్నది అని కాదు. ఉనికిలో ఘటం కనిపిస్తోంది. ఉనికి ఘటం 2 సమానార్థకాలు కావు. అంటే ఘటము ఉనికి 2 సమానాలు కావు. లౌకికంగా ఏమంటాం? లౌకికంగా ఏమనుకుంటాం? ఏదన్నా ఉన్నది అంటే మనకు కనిపించాలి. అవునా? ఏదన్నా ఉన్నది అంటే మనకు ఇట్లా అనే రూపకంగా కనిపించాలి. కనిపిస్తే ఉన్నది అని. ఏమీ కనిపించదు. చేతిలో ఏమున్నదంటే ఏం కనిపిస్తలేదు, లేదు అంటాం. అంటే ఒకానొక రూపంగా కనిపిస్తే ఉన్నది అని, ఏ రూపం లేకపోతే లేదు అంటాం. ఇది లౌకిక దృష్టి. ఇక్కడ తత్వదృష్టిలో, పారమార్థిక దృష్టిలో విచారం చేస్తూ ఉంటే ఉనికి అంటే ఏమిటి? ఉనికి ఎప్పుడు, ఉనికి ఘటము 2 సమానం కాదు. ఉనికి ఘటము పోయినా కూడా ఉంటుంది. ఘటం కంటే ఎక్కువ వ్యాపించింది. ఘటం మాత్రం ఘటం ఉన్నప్పుడే ఘటం, కుండ ఉన్నప్పుడే కుండ. కుండ పగిలిపోతే కుండ లేదు, ఉనికి లేదా? అమ్మో, ఉనికి వ్యాపకం. ఘటంలో కనిపిస్తుంది అంటే ఘట రూపంగా కనిపిస్తుంది, ఘటం లేకున్నా కనిపిస్తుంది. ఏది? ఉనికి. అయితే ఉనికిని, వ్యాపకమైన ఉనికి ఒకటనండి,
కనిపిస్తున్న ఉనికి, కనిపిస్తున్న రూపం ఒకటి, అది రూపం, అది ఉనికి కాదు, ఒట్టి రూపమే. అనిపిస్తున్న రూపం ఉన్నట్టి ఉనికి. ఉనికేమో ఉంటుంది, అనిపించేదేమో అనిపిస్తుంది, కానీ ఉనికి కాదది. ఈ రెండిటికి వివేకం చెయ్యగలగాలి. ఘటం అనిపిస్తుంది కానీ ఉనికి కాదు. అదేవిధంగా ప్రపంచమంతా, జగత్తంతా, జాగ్రత్త అవస్థ అనిపిస్తుంది, అది ఉనికి కాదు. చూడు, జాగ్రత్త అవస్థ అనిపిస్తుంది, మొత్తం జాగ్రత్త అవస్థనే తీసుకోండి, నా దేహం కూడా అనిపిస్తుంది, ఇంద్రియాలు, మనస్సు, చివరికి నేను నేను అనే బుద్ధి కూడా, నేను అనే బుద్ధి కూడా అనిపిస్తుంది, అవునా? కానీ ఉనికి ఉందే, జాగ్రత్త అవస్థ ఉన్నది, ప్రపంచం ఉన్నది, నేనున్నాను అని మొత్తం జాగ్రత్త ప్రపంచంలో, జాగ్రత్త అవస్థలో ఒక ఉనికి మాత్రం అన్నిట్లో వ్యాపించి ఏ ఒక్కదానికి కట్టుబడకుండా. ఇప్పుడు మెలకువలో ఉండే చైతన్యం ఉందే, చైతన్యం జాగ్రత్తలో ఏ పదార్థానికి కట్టుబడింది? దేనికి లేదు. మెలకువ చైతన్యం జాగ్రత్తలో ఒక పదార్థానికి, ఒక అనుభవానికి కట్టుబడలే. ఒక పుస్తకం అనుభవం వచ్చింది, పోయింది. టేబుల్ అనుభవం వచ్చింది, పోయింది. మెలకువ మాత్రం కొత్తగా రాలే, కొత్తగా పోలే. మెలకువ అనుభవం ఘటానుభవంలో ఉన్నది, ఘటానుభవం చెదరిపోతుంది, పుస్తకానుభవం వస్తుంది. మెలకువ అనుభవం అట్లాగే ఉంది, అవునా? పుస్తకానుభవంపై గోడానుభవం వచ్చింది, పుస్తకం పోయింది, కానీ మెలకువ స్పృహ, చైతన్య స్పృహ మాత్రం పోతలేదు, అవునా? చైతన్య స్పృహ కనిపిస్తున్న అన్ని రూపాలను వ్యాపించి అవి వచ్చినా ఉన్నది, పోయినా ఉన్నది, అట్లా చూడాలి. మిగతా పదార్థాలు, ప్రపంచం కానీ, దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కనిపిస్తున్నా ఉనికి ఉన్నది, ఇంద్రియాలు లేకున్నా ఉనికి ఉన్నది. మనస్సు కనిపిస్తున్నా ఉనికి ఉన్నది, మనస్సు లేకున్నా ఉనికి ఉన్నది. ఈ నేను నేనన్న బుద్ధి లేకున్నా ఉనికి ఉన్నది. సుషుప్తిలో చూడండి, నేను బుద్ధి లేదు, నేననేది అక్కడ మునిగిపోయింది, కానీ ఉనికి ఉన్నది. అట్లా అంటే ఉనికి స్వతసిద్ధమైంది, తాను తాను ఉన్నది. అది ఆయా వస్తువుల సహాయం తీసుకొని మనకు కనిపిస్తుంది. కనిపించటం అంటే వృత్తికి విషయం అవుతుంది. నేనన్న బుద్ధి కానీ, నేనన్న వృత్తి కానీ, నువ్వన్న వృత్తి కానీ, ఇది అది అన్న వృత్తి కానీ, ఏదో ఒక వృత్తిని పట్టుకొని ఉనికి కనిపిస్తుంది, అవునా? ఏదన్నొక వృత్తిని పట్టుకొని ఉనికి కనిపిస్తుంది. ఏ వృత్తి లేదనుకో, ఉనికి కనిపించదు. కనిపించదంటే అది నేనే అయిపోతాను, నాకు నేను కనిపించను, అంతే. అక్కడ తానే అయిపోతాడు, తాను ఎప్పుడూ ఉంటాడు. తాను ఉన్నాడా లేదా ఎవరికి సందేహం లేదు అక్కడ. అయితే ఇక్కడ ఏమంటాడు? ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం. ఘటం పగిలిపోతే అథవా ఘటం పక్కన పెట్టేస్తే సద్బుద్ధి లేదు కదా అంటాడు ఆక్షేపకుడు విద్యార్థి. దానికి గురువుగారు చెప్తారు, ఏమయ్యా, కుండ పక్కన పెట్టేస్తే ఉనికి లేదంటావా? కుండ పోయింది నిజమే, కుండ పోతే మరి ఇంకో వస్తువు చూస్తున్నావుగా, అక్కడ ఉనికి ఉన్నది కదా. అంటే ఇప్పుడు పటాదౌ సద్బుద్ధి దర్శనాత్, బట్టలో కనిపిస్తుంది కదా. విశేషణ విషయైవ సా సద్బుద్ధి. నోడు చూడు, ఆ సత్ అనేది, ఉనికి అనేది ఏదన్నొక్క రూపం పట్టుకొనే కనిపిస్తుంది నీకు. రూపం పట్టుకొని వృత్తి అవుతుంది. చూడండి, కనిపిస్తుంది అంటే అనిపించే వృత్తిగా మారుతుంది. వృత్తిగా అనిపిస్తుంది ఏదన్నొక రూపం పట్టుకొని. రూపం పట్టుకోకపోతే అది లేదని కాదు, వృత్తి లేదంతే. ఉనికి లేదని కాదు, వృత్తి లేదంతే. ఏదన్నొక వృత్తి పట్టుకొనే వస్తుంది, అది ఏదన్నొక వృత్తి పట్టుకొనే వస్తుంది. సద్బుద్ధివత్ ఘట బుద్ధిరపి ఘటాంతరే దృశ్యతే. కొంచెం ఇంకేదో తర్కం చేస్తున్నాడు విద్యార్థి. పోనీ నీవు సద్బుద్ధి ఎప్పుడూ ఉన్నది అంటున్నావు కదా, ఉనికి
కుండ కూడా ఎప్పుడు ఉన్నది అందాం, ఎందుకు అన్ని కుండలు ఉన్నాయి కదా, అనేక కుండల్లో ఉన్నది, కుండ కూడా వ్యాపకమే అంటాడు. అన్ని బట్టల్లో ఉన్నది, బట్ట కూడా వ్యాపకమే. అన్ని కుర్చీల్లో ఉన్నది, కుర్చీ కూడా వ్యాపకమే. అన్ని పుస్తకాల్లో ఉన్నది, పుస్తకం కూడా వ్యాపకమే. ఇట్లా అంటాడు విద్యార్థి. ఏమయ్యా, నువ్వనే వ్యాపకం ఒక జాతి, కుండల జాతికి మాత్రమే. కుండ ఉన్నది అంటే ఒక కుండ పైన ఇంకో కుండలో ఉంటుంది, అక్కడ పైన ఇంకొక దాంట్లో ఉంటుంది. అది ఘటంలో ఉన్నది అంటే ఘట జాతి మాత్రం నువ్వు అంటున్నావు. ఘట జాతి, పట జాతి, ఏదన్నా పదార్థ జాతి అంటున్నావు. ప్రతి వస్తువు తాను ఒక్కటిపైన తన జాతిలో ఇతర పదార్థాల్లో ఉంటుంది. అవునా? తాను పైన ఇతర పదార్థాల్లో ఉంటుంది కనుక జాతిలో ఉంటుంది కనుక ఉన్నది కదా, అది కూడా సత్యమే అంటాడు పూర్వపక్షి. ఎవరు? విద్యార్థి. దానికి గురువు అంటాడు, శిష్యుడలా అన్నందుకు గురువు అంటాడు, పటాదౌ అదర్శనాత్, అది తన జాతిలోకే ఉన్నదయ్యా. కుండ ఒక కుండ పోతే ఇంకో కుండలో, ఇంకో కుండలో, ఇంకో కుండలో కుండ అనే బుద్ధి ఉంటున్నది. కానీ ఎంత ఉన్నా కుండల్లోనే ఉంటుంది. కుండ తీసి కుర్చీకి వచ్చావంటే లేదు, పోయింది కదా. కుండల్లోనే ఉంటుంది. కుండలన్నీ పక్కన పెట్టి ఇంకొక వస్తువుకురా, పోతుంది. పటాదౌ అదర్శనాత్ సద్బుద్ధిరపి నష్టే ఘటే నదృశ్యతే ఇది చేత్ అంటాడు. పోని అట్లా అయితే సద్బుద్ధి కూడా వస్తువే లేకుండా పోతే నదృశ్యతే, కుండనే పగలగొట్టేస్తే లేకుండా పోతుంది. కుండనే కాదు, ఏ వస్తువైనా పగలగొట్టేస్తే లేకుండా పోతే, మిథ్య అయిపోతే తానే కనిపించదు కదా. ఉనికి చూడండి, ఉనికి ఏదన్నొక రూపం పట్టుకొని వస్తుంది. ఏ రూపం లేదనుకో, ఏ రూపం లేకపోతే ఇప్పుడు సుషుప్తిలో ఉన్నదా? సుషుప్తిలో ఉనికి ఉన్నదా? సుషుప్తిలో ఏ ప్రపంచం లేదు అంటే ఏ రూపం లేదు. అయితే అప్పుడు ఏమంటాడు? విశేష అభావాత్, సుషుప్తిలో ఏదీ లేదు కదా అంటే అట్లా కాదు. విశేష అభావాత్ అంటే అక్కడ అది ఇది అంటున్న ఒకానొక రూపం లేదంతే. విశేషం అంటే ఒకానొక రూపం లేదు. మనం ఎప్పుడూ ఏదో ఒక రూపం పట్టుకుంటాం, ఏదో ఒక రూపంగా కనిపిస్తేనే ఉన్నది అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకానొక రూపంగా లేదంతే. విశేష అభావాత్ అయితే ఉన్నది ఉనికి ఒకటి, ఉనికి గురించిన వృత్తి ఇంకొకటి. చూడు, ఉనికి సుషుప్తిలో ఉన్నది, కానీ ఉన్నది అన్న వృత్తి ఎందుకు లేదు? ఎందుకంటే విశేషణ విషయాసతి, దానికి ఏదన్నొక ఆకారం పట్టుకుంటేనే అది కనిపిస్తుంది. ఇప్పుడు ఆకాశం ఉన్నది చూడండి, ఆకాశం మీకు నేరుగా కనిపిస్తుందా? ఆకాశంని ఎవరన్నా చూసారా? ఎట్లుంటుంది చెప్పండి? ఏదన్నొకటి వస్తువు పెట్టుకుంటే, ఇగో చెయ్యి పట్టుకుంటే ఇంత ఆకాశం ఉన్నది అనిపిస్తుంది. లేక రెండు చేతులు పడితే రెండిటి మధ్య ఇంత అనిపిస్తుంది. అవునా? ఆకాశానికి ఆకారం వస్తుంది. ఏదన్నొక వస్తువును పట్టుకుంటేనే ఆకాశానికి ఆకారం. ఏ పదార్థం ఏ రూపం లేకపోతే, ఆకాశము నిరూపం గనక అంటే నిరాకారం గనక ఆకాశం దృష్టిగోచరం కాదు. అవుతుందా? అట్లా సద్బుద్ధి విశేషణ విషయాసతి. ఇక్కడ అంటారు ఆచార్యులు, శంకరాచార్యులు, సద్బుద్ధి విశేషణ విషయాసతి. సద్బుద్ధి అంటే ఉనికి అనే వృత్తి. సద్బుద్ధి అంటే సత్తెత్ వృత్తి. ఉన్నది అనేటువంటి వృత్తి ప్రతి అనుభవంలో కనిపిస్తుందని మీరు అన్నారుగా. అందుకని శిష్యుడు అడుగుతున్నాడు, ప్రతి అనుభవంలో ఉన్నది అనేక వృత్తి, ఆయా వస్తువు వృత్తి రెండు కనిపిస్తున్నాయి కదా. అయితే ఒక వృత్తేమో చెదరిపోతుంది, కదిలిపోతుంది,
ఒక వృత్తి ఎక్కడికి పోయినా, ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, సర్వదేశ సర్వకాల సర్వ వస్తువుల్లో చెదరకుండా ఉంటుంది, అవ్యభిచారిగా ఉంటుంది అన్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడు, సద్బుద్ధి విశేషణ విషయా సతీ. కనుక ఇక్కడ ఏ రూపం లేకపోతే మరి సద్బుద్ధి కూడా లేకుండా పోయింది కదా, సద్బుద్ధి కూడా వ్యభిచారమైంది కదా అంటాడు. అంటే గురువుగారు చెప్తారు, వ్యభిచారం కాలే, అది మనకు కనిపించటం ఆగిందే కానీ వ్యభిచారం కాలే. అది తేడా చూడండి. ఘటము కనిపించిన చోట కనిపిస్తుంది, మరొక చోట ఘటన లేనిది అయిపోతుంది. అవునా? ఇక్కడ తేడా చూడండి. ఘటం కనిపించిన చోట కనిపిస్తుంది, ఘటం కాని చోట లేనిది అయిపోతుంది. అయితే ఇప్పుడు ఉనికి ఏదన్నా ఒక వస్తువు చోట కనిపిస్తుంది, వస్తువు లేకపోతే ఉనికి లేనిది అవుతుందా? ఉనికి లేనిది కాదు, కనిపించటం ఆగుతుంది కానీ లేనిది కాదు. అది తేడా చూడండి. కనిపించటం ఆగటం వేరు, లేనిది కాదు వేరు. అంటే ఘటవృత్తికి సద్వృత్తికి తేడా చూడండి. ఘటవృత్తి ఘటం కాని చోట, ఘటవృత్తి ఘటం కాని చోటికి పోతే లేకుండా పోతుంది, లేనిది అయిపోతుంది. ఘటము కాని చోటికి వెళ్తే లేనిది అవుతుంది. అవునా? ఇవి మనన విషయాలు. చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది కానీ మననంలో సూక్ష్మత వస్తుంది. అయితే ఉనికి అట్లా కాదు. మరి ఉనికి లేని చోటు ఉన్నదే? ఉనికి లేని చోటు లేదు. ఎందుకు? ఏదన్నొక ఆకారమును పట్టుకొని, ఏదన్నొక ప్రతీతిని పట్టుకొని కనిపిస్తుంది అంతే. ఉనికి ఏదన్నొక ప్రతీతిని పట్టుకొని మనకు కనిపిస్తుంది, కనిపించటం ఆగిందే కానీ ఉనికి ఆగలేదు. ఇంకో రూపం తీసుకురా కనిపిస్తుంది. అది ఇక్కడ శంకరాచార్యులు అంటున్నారు, సద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష అభావే విశేషణ అనుపపత్తౌ. సద్బుద్ధి ఎప్పుడూ ఒక విశేషణం పట్టుకొనే వస్తుంది. విశేష అభావే, ఏదన్నా ఒక రూపం కనిపించకపోతే అది కనిపించటం ఆగిపోతుంది. విశేషణ అనుపవత్తౌ. విశేషణం అంటే ఏదన్నా ఒక రూపం పట్టుకొని కనిపిస్తుంది. అట్లా ఒక రూపం పట్టుకుంటేనే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సుషుప్తిలో ఏ రూపం లేదు కదా. అవును, అంటే అక్కడ కనిపించటానికి ఆధారం పోయింది, అయింది. కనిపించటానికి ఒక రూపం పోయింది, ఉనికి పోలే. కిం విషయా స్యాత్ నతు పునఃసద్బుద్ధే విషయాభావాత్. ఎందుకంటే ఉనికి అనేది ఎప్పుడూ ఉండేదే, అందుకే దాన్ని ఉనికి. ఇప్పుడు ఒక విషయం కనిపిస్తే ఉనికి కొత్తగా రాదు. ఇప్పుడు ఘటం వచ్చిందంటే, ఘటం కనిపిస్తున్నదంటే కొత్తగా వచ్చింది అంటాం, ఘటం పుట్టింది అంటాం. అయితే ఘటం కనిపించినప్పుడు ఉన్నది, ఘటం ఉన్నది అన్నప్పుడు ఉనికి కొత్తగా వచ్చిందంటామా? అక్కడ చూడండి, ఇప్పుడు కుండను తయారు చేశాం. కుండ తయారయ్య కాగానే కుండ వచ్చింది అని అంటాం కానీ ఉనికి వచ్చింది అంటామా? అంటే కుండ లేకముందు ఉనికి లేకుండేనా? ఇది చాలా ముఖ్యమైన విషయం చూడండి. కుండ కొత్తగా వచ్చింది, ఘటం నూతనంగా వచ్చింది కానీ సద్బుద్ధి కొత్తగా రాదు.
సద్బుద్ధి ఉన్నదే తోస్తుంది. అట్లా సద్బుద్ధి కొత్తగా రాదు. సుషుప్తిలో ఉన్న ఉనికే జాగ్రత్తలో కనిపిస్తుంది, సుషుప్తిలో కనిపించదు. కానీ అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది అని కాదు. ఇది చూడండి తేడా. ఉన్నదే కనిపిస్తుంది కానీ కొత్తగా పుట్టదు. ఘటం కొత్తగా పుడుతుంది. ఈ తేడా గమనించండి. ఘటము మొదలు నిజంగానే లేకుండే, తర్వాత పుట్టింది. కానీ ఉనికి సుషుప్తిలో లేనిది కొత్తగా జాగ్రత్తకు వచ్చింది అనుకుంటాం. అంటే ఏమిటి? మనం సుషుప్తి అంటే తాను కొత్తగా వస్తాడా జాగ్రత్తలో? అంటే సుషుప్తి వేరు జాగ్రత్త వేరు అనుకుంటాడా? ఆ సుషుప్తిలో ఉన్న తానే ఇక్కడ కూడా ఉన్నాడు అనిపిస్తుందా? అంటే అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను అంటే వ్యక్తి కాదు అక్కడ, ఆ ఉనికి, ఆ సాక్షి. అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. అయితే ఇక్కడ సాక్షి ఉనికి ఎప్పుడూ ఉంటుంది. అది నేనన్న బుద్ధి మెలకువలో వస్తుంది. సుషుప్తిలో నేనన్న బుద్ధి పోతుంది. అయితే నేనన్న బుద్ధి వల్ల ఉన్నాను అనే బుద్ధి కలుగుతుంది అంతే. అయితే నేనన్న బుద్ధి కలగటానికి సుషుప్తిలో నేను లేనా? నేనన్న బుద్ధి కలగటంతో సుషుప్తి కొత్తగా రాలే. అంటే తాను సాక్షి, నేను అన్న బుద్ధి మెలకువలో పుట్టగానే సాక్షి పుట్టలే. చూడండి, సాక్షి లేక ఉనికి నేనన్న బుద్ధి పుట్టి, నేనన్న బుద్ధి అథవా జగద్బుద్ధి, మెలకువ అన్న బుద్ధి పుట్టగానే ఉనికి పుట్టలేదు. ఉనికి మెలకువగా కనిపిస్తున్నది అంతే. అవునా? నర్తకి ఒక నృత్యంలో ఒకటేదో నరసింహ అవతారం భంగి చూపిస్తే ఇప్పుడు నర్తకి పుట్టింది అంటారా? నర్తకి నృసింహ అవతారం కంటే ముందే ఉన్నది. మరి కనిపించలేదు అంటే ఆమె నృత్యం చేయటం మొదలు పెడితే నువ్వు చూస్తున్నావు. అంతకుముందు ఊరికే నిలబడితే ఎవరో అనుకున్నావు, చూడలే నువ్వు. ఊరికే ఉన్నది అంతే, ఇట్లా నిలబడింది. ఆమె ఇట్లా చేతులు తిప్పేసరికి బాగుంది అన్నావు. అంటే కనిపిస్తేనే ఉన్నది అనుకుంటాడు, కనిపించకపోతే లేదు అనుకుంటున్నాడు. అది పొరపాటు. ఈ పొరపాటును సరిదిద్దటం కోసం ఈ ఉపదేశం. అవునా? సుషుప్తిలో ఉన్న ఉనికి జాగ్రత్తలో ప్రపంచ ఆకారంగా నేనన్న బుద్ధిగా కనిపిస్తుంది. కానీ నేనన్న బుద్ధి లేకముందు సుషుప్తి లేదని కాదు. ఇప్పుడు చూడండి, సుషుప్తిలో నేనన్న బుద్ధి లేదు. అయితే సుషుప్తి లేదంటామా? సుషుప్తిలో ప్రపంచం ఉందా? లేదు. నేను అనే బుద్ధి ఉందా? లేదు. నువ్వు సుషుప్తిలో ఉన్నావు, నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అని అనిపించిందా? అనిపించలే. అయితే నువ్వు నిద్రనే పోలేదు అని నేనంటే ఏమంటావు? నువ్వు అసలు నిద్రపోలే, ఏం పోలే, లేనే లేవు అక్కడ, నిద్రలో నువ్వు లేనే లేవు అంటావా? నేను నిద్రలో లేనేమిటి? నేనే నిద్ర అంటే నేను లేకపోతే నిద్ర ఎట్లా ఉంటుంది? మరైతే నువ్వు నిద్రపోతే నువ్వు నిద్రపోతున్నా, ఇగో ఇప్పుడు నేను నిద్రపోతున్నా నీకు అనిపించిందా? అనిపించలే. అంటే ఏమనిపించింది అంటే ఏమీ అనిపించలేదు. మరి ఏమీ అనిపించకపోతే ఉన్నావని ఎట్లంటావు? అదేమిటండి, ఏమి అనిపించకపోతే నేను లేనా? అది మాట, అది బుద్ధిమంతుడి మాట, అది జ్ఞాని మాట. నేను ఉన్నాను అని అనిపించకపోతే నేను లేనా? ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇగో ఇది వేదాంత జ్ఞానం, ఇదే వేదాంత జ్ఞానం. ఇగో ఇది బ్రహ్మజ్ఞానపు మాట. నేను ఉన్నాను అని నాకు అనిపించాలా? నేనన్న స్పృహ ఉండాలా అక్కడ? నేనన్న స్పృహ లేకపోతే నేను లేనా? అది మాట. అనుభవానుసారంగా చూడాలి. అనుభవమే చెప్తుంది, ఇంకెవ్వరిని అడగనక్కర్లే. పుస్తకాలు, పాండిత్యాలు, తర్కాలు అవన్నీ అనుభవం సహాయం కోసమే. కానీ అనుభవం పక్కకు పెట్టి తర్కాలకు, పాండిత్యాలకు పడకూడదు. ఇవన్నీ అనుభవానికి సహాయకమే. అంతేగాని అనుభవం పక్కకు పెట్టి కేవల తర్క బలంతో మాట్లాడద్దు, కేవల పాండిత్య బలంతో మాట్లాడుతుంది, అంత వ్యర్థం. పాండిత్య బలంలో తర్కం చేస్తారు, తిప్పుతారు, అట్ట చేస్తారు, అవన్నీ ఎవరికి కావాలి? ఎంత వేస్ట్.
ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. సుషుప్తిలో నేనున్నాను, నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అనే వృత్తి ఉన్నదా? లేదు, వృత్తి చెదిరిపోయింది. అయితే ఉనికి నేను లేనండి అంటే, నేను లేనని ఏమన్నా అంటాడా? సుషుప్తిలో నేనున్నానన్న బుద్ధి లేదు కనుక నేను లేనంటావా? చూడు, నేనున్నానన్న బుద్ధి, ప్రపంచము, ఇంద్రియాలు, మనస్సు ఇవి ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ఇది లేకున్నా తానుంటాడు. తన ఉనికికి వృత్తి అవసరం లేదు. అవునా? వృత్తితో కనిపిస్తుంది అంతే, కానీ ఉనికి కొత్తగా రాదు. వృత్తి వల్ల, నేనన్న వృత్తి వల్ల ఆ సాక్షి నేనన్న రూపంగా తోస్తాడు. తోచటం మొదలవుతుంది, ఉనికి మొదలు కాదు. చూడండి, ఉనికి కొత్తగా మొదలు కాదు. ఉనికి ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. ఆ సుషుప్తి అన్నటువంటి స్వతసిద్ధ ఉనికి లేని క్షణం ఎప్పుడూ లేదు. అయితే అది నేనన్న బుద్ధిగా తోస్తున్నది. తోచటం మొదలవుతుంది, తోచటం పోతుంది. అంటే తోచటం మెలకువలో వస్తుంది, నేనన్న స్పృహ మెలకువతో వస్తుంది, మెలకువ పోతే నేనన్న స్పృహ పోతుంది. అయితే నేనన్న స్పృహ వస్తే తానున్నట్ట? తాను, నేనుకు వేరు తాను. తానంటే సాక్షి, నేనంటే అహం బుద్ధి. అవునా? నేను బుద్ధి, నేను స్పృహ వస్తేనే తానున్నట్ట. ఇప్పుడు నువ్వు మేల్కోగానే ఏమంటావు? నేను ఇప్పుడే పుట్టాను అంటావా? నేను లేచాను అంటావా? నేను లేచాను అంటాడు. అంటే లేచిన తర్వాత నువ్వా, లేవకముందు నువ్వున్నావా అంటే, నేను నిద్రపోయినా కదా అంటాడు. ఇగో నాకు ఇప్పుడే లేచాను. ఓహో, లేవకముందు నువ్వున్నావా? అయితే అవును. ఓహో, అంటే నేను బుద్ధి లేకముందు నువ్వున్నావా? నేను అనేది కదా నువ్వు, లేచిన తర్వాత కదా నువ్వు. నేను అనే బుద్ధి వచ్చిన తర్వాత కదా నువ్వు. అంటే ఈ నేనన్న బుద్ధి లేకముందు కూడా ఉన్నావా? అవును, ఉన్నాను. అది చూడండి బుద్ధివంతుడు. అది జ్ఞాని మాట, అది జ్ఞాని మాట. నేను అంటే నేనన్న స్పృహ లేకున్నా ఉన్నది, అది కొత్తగా పుట్టదు. మరి నేనన్న బుద్ధి పుట్టని. నేనన్న బుద్ధి పుడితే, నేను అన్న స్పృహ, నేను అన్న వృత్తి పుడితే ఆ వృత్తి పుడుతుంది, మెలకువ అవస్థ పుడుతుంది అంతే. కానీ సుషుప్తి మాత్రం, తాను మాత్రం కొత్తగా పుట్టాడు, ఎప్పుడూ ఉంటాడు. అయితే ఆ ఉన్నతాను మెలకువలో కనిపిస్తాడు. అందుకే నేను మొదలే ఉన్నవాడిని మేల్కొన్నానంటాడు. నేనంటే ఇక్కడ సాక్షి తీసుకోండి, సాక్షిగా ఉన్నవాడిని మేల్కొన్నానంటాడు. అంటే మెలకువ వ్యక్తి, జీవబుద్ధి, నేను బుద్ధికి ముందు తానున్నాడు. మరి నేను బుద్ధి ఏమిటి? ఊరికే ఒక రూపం ధరించానయ్యా నాటకంలో పాత్ర. ఈ మెలకువ పాత్ర, మెలకువ వ్యక్తిత్వ బుద్ధిని ధరించాను నాటకంలో పాత్రలాగా. నేనన్న బుద్ధి, నేనన్న స్పృహను ధరించాను. ఎవరు? నేనన్న బుద్ధి లేనివాడు, నేనన్న స్పృహ, నేనన్న ప్రత్యయము లేనట్టి ఆ తాను, ఆ స్వతసిద్ధ సాక్షి, ఆ స్వతసిద్ధ చైతన్యం నేనన్న రూపం ధరించింది. కనుక నేనన్న రూపంతో తాను కొత్తగా పుట్టలే, అది జ్ఞాపకం ఉంచుకోండి. తాను మొదలే ఉన్నవాడు ఒక రూపం ధరించాడు. అందుకని వృత్తి కనిపిస్తే తాను పుట్టాడు. ఉనికి వృత్తి కనిపించవచ్చు, కానీ ఉనికి కొత్తగా పుట్టదు. అయితే ఘటం మాత్రం, ఘటమని కనిపిస్తేనే ఘటం పుడుతుంది. ఘటం కనిపించకముందు ఘటమే లేదు. ఘటం కనిపించకముందు ఘటమే లేదు, ఉన్నదా? ఘటం కనిపిస్తేనే ఘటం, దేహం కనిపిస్తేనే దేహం, ఇంద్రియాలు కనిపిస్తేనే ఇంద్రియాలు, మనస్సు కనిపిస్తే మనం, అహం బుద్ధి కనిపిస్తే అహం బుద్ధి, ప్రపంచం కనిపిస్తే ప్రపంచం. లేనప్పుడు సుషుప్తిలో ఏమంటాం? లేదండి అంటాం. ప్రపంచం మెలకువలో వస్తే కొత్తగా వచ్చిందంటాం. అంటే ఏమిటి? స్వప్నంలో ప్రపంచం కొత్తగా పుడుతుంది. ఎందుకు? స్వప్నంతోటే పుడుతుంది. స్వప్నంలోనే ప్రపంచం. స్వప్నం లేకుండా ప్రపంచం ఉంటుందా? మెలకువ లేకుండా ప్రపంచం ఉంటుందా? మెలకువతోటే ప్రపంచం పుడుతుంది.
మెలకువనే పుట్టింది. మెలకువ సుషుప్తిలో ఉండేనా? మెలకువతో ప్రపంచం పుట్టింది. ఎందుకంటే మెలకువ ప్రపంచం రెండొకటే. అవునా? మెలకువ ప్రపంచం రెండొకటే. మెలకువ పుట్టింది అంటే మెలకువ ప్రపంచం పుట్టింది. అయితే మేలుకోకముందు నేను లేనా? ఉన్నాడు. డు అనరాదు, ఎందుకంటే అది వ్యక్తి కాదు, అది వ్యక్తే కాదు, అది స్వతసిద్ధ సర్వవ్యాపక అఖండ అనంత ఉనికి. అది తానే ఉంది, ఎప్పుడూ ఉంది. అయితే మెలకువ వృత్తితో అది కొత్తగా పుట్టదు, కానీ రూపం పుడుతుంది. పదార్థాలు పుడతాయి, పదార్థాలు పుడతాయి, నశిస్తాయి. ఘటం కనిపిస్తుంది, నశిస్తుంది, కానీ ఉనికి మాత్రం కొత్తగా పుట్టదు. అది ఉనికి. ఏదన్నా ఒక రూపం కనిపిస్తే ఆ రూపం ఉన్నది అనిపిస్తుంది. ఏ రూపం కనిపిస్తే? ఘట రూపం, ప్రపంచ రూపం, దేహ రూపం, ఇంద్రియ రూపం, మనస్సు రూపం, అహంబుద్ధి కూడా కనిపిస్తే ఉన్నది ఉనికిని పట్టుకొనే కనిపిస్తుంది. ఉనికి ఎవరు? సాక్షి. మెలకువలో నేనున్నాను అని అనిపిస్తే ఆ నేనన్న బుద్ధి ఉన్నానును పట్టుకొని, ఉన్నానెవరు? అది సాక్షి. సాక్షిని ఆధారంగా నేనన్నది కనిపిస్తుంది. సాక్షి ఆధారంగా నేననేది కనిపిస్తుంది. కానీ నేను కనిపించకున్నా ఉనికి ఉంటుంది, సాక్షి ఉంటుంది. దానికి ఏ పేరు పెట్టరాదు. కానీ నేను అనేసరికి ఉన్నాను అంటది, నువ్వు అంటే ఉన్నావు అంటది. ఆ ఉనికి నేను ప్రత్యయంతో ఉన్నాను నువ్వు అని చేరుస్తాం. ఉన్నాకి నువ్వు చేరుస్తాం. ఉన్నా అంటే ఉనికి, ఉన్నా అంటే ఉనికి. అది నేను అనే బుద్ధికి నువ్వు చేరుస్తాం. నువ్వు అనే బుద్ధికి ఉన్నావు అంటాం. అతడు అంటే ఉన్నాడు, ఆమె అంటే ఉన్నది, అది అంటే ఉన్నది. అంటే ఇక్కడ డు, ఉన్నాడు, ఉన్నది, ఉన్నాను, ఉన్నావు ఇవేమిటి? ఆయా రూపాలతో వచ్చాయి. ఆ ఉన్న అన్నిట్లో ఉన్నా ఉన్న చూడండి. నువ్వు ఉన్నా, నేను ఉన్నా, అది ఉన్నా, ఇది ఉన్నా, అతడున్నా, ఆమె ఉన్నా. ఈ ఉన్న అనే ఉనికి ఉందే, అది కొత్తగా రాదు. అది నేను రూపం ధరిస్తే ఒక రూపం ఎత్తుతుంది, ఉన్నాను అనే రూపం ఎత్తుతుంది. నువ్వు రూపం ధరిస్తే ఉన్నావు అని రూపం ఎత్తుతుంది. ఆ ఉనికికి ఊ వచ్చేస్తుంది. ఈ అహం బుద్ధికి నువ్వు వచ్చేస్తుంది. అతడు బుద్ధికి డు వచ్చేస్తుంది. అది వస్తువు అయితే ది వస్తుంది. ఆమె వస్తువుకు ఉన్నది అంటాం. లేక బహువచనం పెడితే ఉన్నారు, రు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రు, డు, వు, నువ్వు తీసేయండి. నువ్వు తీసేయండి. నువ్వు ఉన్నావు, ఊ తీసేయి. ఆ డు తీసేయి. ఉన్నది, ది తీసేయి. ఉన్న అంటే ఉనికి. అది అందరూ నువ్వు నేను అందరం కలిపి ఒకటే అయిపోయాం. ఇంకా నువ్వు నేను అక్కడ తేడానే లేదు. నువ్వునే తేడా ఎప్పుడు వస్తుంది? ఆ నువ్వు పెట్టుకుంటే తేడా. నువ్వు తీసేయి. నువ్వు లేవు, నేను లేవు, అందరం మనము. అది తాను అనేది, ఆ తానంటిక మనం అందరం కలుపుకున్నది ఒకటే. మనము అనాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇంకా మనము అన్నా మనము కానీ ఇంక ఇతరులు అవుతుంది. లౌకిక భాషలో మనము అంటే ఇంక ఇతరులు అవుతారు. మనము ఇతరులు కూడా లేదు ఇక్కడ. ఇతరులు కూడా అందులోనే వచ్చేసారు. ఇంకా మనము ఇతరులు అని తేడా చెయ్యనటువంటి ఉనికి, అది అఖండ అనంత సర్వవ్యాపక అద్వితీయ ఉనికి. అవునా? ఇట్లా అనుభవానుసారంగా చూస్తే విషయం తానే స్పష్టమవుతుంది. ఇట్లా స్వతసిద్ధ ఉనికి ఒక రూపం కనిపిస్తే అది ఉన్నది, ఉన్నావు, ఉన్నాడు అని ఏదో ఒక రూపం ఎత్తి కనిపిస్తుంది. అవునా? ఏదన్నా ఒక రూపం ఎత్తుకుంటే ఉన్నాను, డు, ది ఇట్లాంటి రూపం ఎత్తుతుంది. అవునా? మరి ఇవేవి రూపం ఎత్తకపోతే ఉనికి అంతే. దానికి వృత్తి ఉండదు. శుద్ధ ఉనికికి, స్వచ్ఛమైన ఉనికికి
స్వచ్ఛమైన ఉనికికి రూపం లేదు, అందుకని వృత్తి ఉండదు. స్వచ్ఛమైన ఉనికికి రూపం లేదు, అందుకని వృత్తి ఉండదు. అవునా? సుషుప్తిలో ఎందుకు లేదు వృత్తి? ఎందుకంటే వృత్తి అంటే ఏదన్నా ఒక రూపం రావాలి. మరి లేకున్నా తానున్నాడు. ఎట్లా? తానే కదా మేల్కొన్నాడు అంటాడు. మేల్కొన్నానంటే ఎవరయ్యా? ఈ మెలకువలో ఉన్నవాడే మేల్కొన్నాడా? చెప్పండి. మెలకువలో ఉన్నవాడు మేల్కొన్నాడా, లేక మెలకువకు ముందున్న తననందు మెలకువ అనేది ఒక కల్పితమా? మెలకువకి ముందు తానున్నాడు, ఆ సాక్షి ఉన్నది, సుషుప్తి ఉన్నది, అన్ని అవస్థలను మింగేసినది ఉన్నది. అది జాగ్రత్తను తనలోనే మింగేసింది, స్వప్నమును తనలోనే మింగేసి సర్వవ్యాపక ఉనికి ఉన్నదే. దాంట్లో నేనన్న ఒక బుద్ధి వస్తే ఉన్నాను అని రూపం ధరించి కనిపిస్తుంది. నేను అనే వృత్తి పెట్టుకుంటే ఉన్నాను అని కనిపిస్తుంది. నువ్వు అనే వృత్తి పెట్టుకుంటే ఉన్నావు అని రూపకంగా, ఎవరు? ఆ ఉనికే. ఇక నువ్వు అతడు అని పెట్టుకుంటే ఉన్నాడు అని కనిపిస్తుంది. అది అని పెట్టుకుంటే ఉన్నది అంటుంది. అయితే ఇప్పుడు అతడు, నువ్వు, అది అనేవి తీసేస్తే వృత్తిగా కనిపించదు, కానీ ఉనికి కొత్తగా పుట్టదు, చావదు. ఉనికి పుట్టదు, చావదు. అవ్యక్తం కాదు, వ్యక్తం కాదు, ఎప్పుడూ ఉంటుంది. నేను, నువ్వు అనేది కొత్తగా పుడతాయి. నేను అనేది కొత్తగా పుడుతుంది, కానీ ఉనికి పుట్టదు. ఉనికి ఎప్పుడూ ఉంటుంది, ఉండటమే దాని స్వభావం. అవునా? ఇట్లా కిం విషయా స్యాత్ నతు పునఃసద్బుద్ధే విషయాభావాత్. ఇట్లా ఆ ఉనికి కనిపించదు. కనిపించాలంటే ఏదన్నా ఒక రూపం ఎత్తాలి. ఏదన్నా ఒక రూపం ఎత్తే కనిపిస్తుంది. రూపం ఎత్తకపోతే ఉంటుంది, కానీ ఒక వృత్తిగా కనిపించదు. అట్లా చూడాలి. ఏకాధికరణత్వం ఘటాది విశేషాభావే నయుక్తమితి చేత్. మరి మీరు రెండొక్క చోట అంటున్నారేమిటి? మరి ఏ రూపం లేనప్పుడు సుషుప్తిలో రెండవది లేదంటున్నాం కదా. ఇప్పుడు ఘటం లేదంటున్నాం, ఘటం కల్పితం. జాగ్రత్త అవస్థ అంతా కల్పితం. జాగ్రత్త అవస్థ నిజంగా లేదు. అహం బుద్ధి, నేను బుద్ధి, నువ్వు బుద్ధి, ఏ వస్తువులైనా కల్పిత రూపాలే. ఇవి కల్పితాలు కదా. కల్పిత రూపాలు అయినప్పుడు రెండు అనుభవాలు ఒకే చోట వస్తాయన్నారు. అది ఎట్లా అంటే, రెండు అనుభవాలంటే కల్పితంగా ఉన్న రెండని లెక్క పట్టుకోవచ్చు. కల్పితంగా ఉన్న రెండు అనుభవాలను రెండుగా లెక్క పట్టవచ్చు. ఎట్లా? నా గురువుగారు చెప్తారు చూడండి, నా ఇదం ఉదకం ఇది మరీచ్ఛాదౌ అన్యతరభావేపి సామానాధికరణ్య దర్శనాత్. సామానాధికరణ్య దర్శనాత్. ఇక్కడ మరీచి అంటే ఎండమావుల్లో నీళ్లు లేకున్నా నీళ్లు ఉన్నాయి అనిపిస్తుందా లేదా? అయితే అక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేకున్నా నీళ్ళన్నట్టి కల్పిత రూపం వల్ల అక్కడ ఏదో ఉన్నది అనిపిస్తుంది. అక్కడ ఉన్నదన్న రూపం కూడా కనిపించటం మొదలవుతుంది. దేనికి? ఆ కల్పిత నీళ్ల వల్ల. అంటే ఊరికే ఎండమావుల భ్రమ నీళ్లతో కూడా, అంటే నీళ్లు నిజంగా ఉండనక్కర్లే. ఒక ఉనికి కనిపించాలంటే ఉనికికి ఒక రూపం ఉండాలి. రూపం పట్టుకొని ఉనికి కనిపిస్తుంది అన్నాము. అయితే దేన్ని పట్టుకొని కనిపిస్తుంది అంటే ఏదన్నా ఒక రూపం పట్టుకొని. ఆ రూపం నిజంగా ఉండాలంటే అక్కర్లే. అది భ్రమరూపం కావచ్చు, నిజమైన రూపం కావచ్చు. ఎండమావుల నీళ్లు కూడా, ఎండమావుల నీళ్లు చూసినా అక్కడ ఉన్నది అనిపిస్తుంది. ఉన్నది అనేది ఎట్లొచ్చింది? ఉనికి వచ్చింది కదా అంటే ఆ నీళ్లే లేవు, ఉనికి ఎట్లొచ్చింది అంటే కల్పిత నీళ్లకు, భ్రమ నీళ్లను పట్టుకొని ఉనికి కనిపించటం మొదలైంది. భ్రమ నీళ్ళు లేవు అంటే ఉనికి కనిపించటం ఆగుతుంది, ఉనికి మాత్రం ఉంటుంది. అట్లా ఇదం ఉదకం ఇది. మరి ఇది కూడా అంతే. ఇగో ఈ నేను బుద్ధి, ప్రపంచ బుద్ధి, ఇదంతా జాగ్రత్త అవస్థ అంతా స్వప్నం లాంటిదే. స్వప్నమే, ఇంకేం చెప్పరాదు. జాగ్రత్త అవస్థ కూడా అంతా స్వప్నమే. ఈ స్వప్న బుద్ధి వల్ల ఉనికి ఉన్నట్టు అనిపిస్తుంది, ఉనికి కనిపిస్తుంది. దేనివల్ల? ఈ స్వప్న ప్రపంచమును పట్టుకొని అనిపిస్తుంది. స్వప్న ప్రపంచం తొలగిపోతే బుద్ధి పోతుంది, వృత్తి పోతుంది, తాను మాత్రం ఉంటుంది.
వృత్తి పోతుంది, తాను మాత్రం ఉనికి ఉంటుంది స్వతసిద్ధంగా. ఇట్లు ఈ భాష్య భాగం అయిపోయింది. తస్మాత్ దీన్ని కన్క్లూజన్ చేస్తారు. ఇక తర్వాత పాఠంలో మనం ఈ 16వ శ్లోకం ముగించేసేసి, కొంచెం ఉన్నది ఒక 4 మాటలు ముగించేసేసి 17వ శ్లోకంకి వెళదాం. ఈ 16వ శ్లోకం చాలా రోజుల్లోంచి పట్టుకుంటుంది మనకు. వారంకి ఒక్క పాఠమే కదా తెలుగులో. మరేమో తెలుగులో కావాలంటున్నారు, మరి వారంకి ఒకటే వీలవుతుంది. ఇంకెక్కువ చెప్పాలంటే కష్టం అవుతుంది. వేరే కన్నడ పాఠాలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, అందుకని చాలు. ఇక రేపు వేదాంత పరిభాష చెప్పుదాం. ఓం శాంతి. ఇగో ఆరోగ్యం బాగుంటే, పరిస్థితులు బాగుంటే రేపు చెప్పుదాం. ఓకే. పరిస్థితులు విక్షేపం, ఇక నా ఆరోగ్యం ఒక విక్షేపం. 2 దిక్కుల నుంచి విక్షేపాలు వస్తుంటాయి. ఏది లేకపోతే చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.